ఎమ్మెల్యే కృషితోనే బంజారాల అభివృద్ధి. కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా సదర్ నాయక్ రాజు నాయక్ వెల్లడి. నిజామాబాద్ రూరల్ ఇందల్వాయి మండల కేంద్రంలో బంజారా సోదరుల సంక్షేమం కోసం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నాడని బంజారా సంఘం సదర్ నాయక్ రాజు నాయక్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ బంజారా ఆరాధ్య దేవుడు జగదాంబ మాత ఆలయాన్ని నిర్మించేందుకు మండల కేంద్రంలో భూమిని కొనుగోలు చేశామని గుర్తు చేశారు. ఆ స్థలం మాదేనని ముస్లింకు చెందిన కొందరు కోర్టును ఆశ్రయించారు. సర్వే నంబర్ 787 సేవలాల్ మహారాజ్ జయంతిని దసరా ఉత్సవాలను బంజారా సోదరులు నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. అట్టి స్థలంలోనే తీజ్ పండుగను నిర్వహించడానికి బంజారా సోదరులు ప్రయత్నాలు చేస్తుండగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా టెర్రరిస్టులను అరెస్టు చేసిన విధంగా తమను అరెస్టు చేసి అవమానపరిచారని గిరిజన సంఘాల ఒకటి పోలీసుల వాగ్వాదానికి దిగిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. ఈ సంఘటనలో కొందరు ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులు రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి తమ పార్టీపై నిందలు వేయడం సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ నాయకులు బంజారా సంఘం జిల్లా సదర్ నాయక్ రాజు నాయక్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తాము చింతిస్తున్నామని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. పోలీసుల చర్యను తప్పుపట్టడానికి మాత్రమే పోలీస్ స్టేషన్కు రావడం జరిగిందని అన్నారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ నాయకులు తుకారాం నాయక్, మోతీలాల్ నాయక్, మూడావత్ నారాయణ, కుమార్ నాయక్, రాజేందర్ నాయక్, బాబురావు, వసంతరావు, అంబర్ సింగ్ నాయక్, సుధాకర్, ముంబై మోతీరామ్ నాయక్, శ్రీను నాయక్, వసంతరావు నాయక్, కుమార్, అనిల్ నాయక్, అంబర్ సింగ్ నాయక్, సుధాకర్ నాయక్, తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు. కొత్త భూమిని కొనుక్కోవడం జరిగింది, వేరేలకు ఇచ్చిన దాంట్లో భాగంగా అది కోర్టులో నడుస్తున్నది. మేము కోర్టును కానీ గౌరవ చట్టాన్ని కానీ మరియు గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ అందరినీ గౌరవిస్తూ కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ మా దసరా పండుగ కానీ మా ఆరాధ్య దైవమైనటువంటి సంత్ సేవలాల్ మహారాజు ప్రతి ఏటా ఫిబ్రవరి 15వ తారీఖున కానీ జయంతి కానీ మరియు దాంట్లో భాగంగానే మా యొక్క బంజారాల అతి ముఖ్యమైనటువంటి పండుగలలో తీజ్ పండుగ ఒకటి. దాన్ని జరుపుకోవడానికి మేము గత 15-20 రోజుల నుంచి మేము మండలంలో ఉన్నటువంటి అన్ని తాండాల బంజారా నాయకులు మరియు అలాగే యువకులు అందరం కలిసి గత నెల క్రితము మేము మాట్లాడుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మాట్లాడుకొని స్థానిక ఎమ్మెల్యే గారు అనేటువంటి గౌరవనీయులు పెద్దలు భూపత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. భూపత్ రెడ్డి సార్ గారి దృష్టికి, అలాగే పోలీసు అధికారులకు గౌరవ సిపి గారికి మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ గారికి, స్థానిక ఎంఆర్ఓ గారికి, స్థానిక ఎస్ఐ గారికి మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారికి అందరికీ చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. మరియు స్పందించిన తదుపరి మా ఏకైతే తీజ్ పండుగకు సంబంధించిన పనులని మేము చేసుకోవడం జరిగింది.